अस्मद्गुरुभ्यो नमः। आत्रेयसगोत्रजातं जगन्नाथार्य सुपुत्रं श्रीपार्थसारथिं वन्दे मातुलं महिमातुलं। काश्यपान्वयसञ्जातं त्रिवेङ्गडार्य सुपुत्रं कृष्णमाचा गुरुं वन्दे विविधशास्त्रसेवधिं सङ्गीतकला सेवधिं। काश्यपान्वयसञ्जातं శ్రీరాఘవార్య సుపుత్రం పట్టాభిరామార్యం వందే గణితశాస్త్ర పారగం. ముగ్గురు గురువులని జ్ఞాపకం చేసుకుంటూ భక్తి తత్వానికి ఉన్న విశేషాలు వీరి దగ్గర కూడా నేర్చుకున్నాం. ఏమిటవి? క్రియ, కళ్యాణ, అలాగే అభ్యాస, వివేక, విమోక. ఇవి కూడా ఒకరు సాహిత్యం, ఇంకొకరు సంగీత సాహిత్యాలు, మూడవవారు గణిత శాస్త్రం. ముగ్గురు, ఒకరు స్వయాన మేనమామ, మిగిలిన ఇద్దరు కూడా వారి కజిన్ బ్రదర్స్, అంటే అక్కలగాట్ల పిల్లలు. అంటే మాకు వేలు విడిచిన మేనమామలని చెప్పాలి. కానీ సొంత మేనలులాగే చూసుకున్నారు వాళ్ళు, సొంత మావయ్యలాగే చూసుకున్నారు. ఒక్కనే మావయ్య నువ్వనేవాళ్ళం, మిగిలిన ఇద్దరిని కూడా నువ్వండానికి ధైర్యం చాలేది కాదు, చనువు ఉండేదంతే. వాళ్ళ దగ్గర ఇది విమోకము, అంటే ఒక అభిరుచి ఉంటుంది, అది లేనిదే బతకలేను అన్నమాట లేదు ఆయనకి. వాళ్ళు అలా లేరు. అలాగే అభ్యాసము, ఎన్ని శాస్త్రాలు వాళ్ళు చదివారో అది మాటి మాటికి చేస్తూనే. మా మేనమావ గారు ప్రతాపరుద్రి నాటకం నాకు తెలిసింది సుమారు 15 సార్లు వేశారు ఆయన. దాంట్లో యుగంధరుడి వేషం. ఎప్పుడు నాటకం మొదలైనా కనీసం 40 రోజులు రిహార్సల్స్ ఉండేవి. ఎందుకు మావయ్య వేశారు? లేదురా, సాధన చేయాలరా. అక్కడ సాధన విశేషం మాకు అక్కడ దొరికింది. అలాగే క్రియ, ఎవళ్ళెవళ్ళు ఏవేవి చేస్తుంటే వాళ్ళకేదో. ఒకసారి మా మేనమావ గారి ఇంట్లో అప్పుడు నేను ఇది బీఎస్సీలో ఉన్నాను, సెలవులకు వెళ్ళా. పని మనిషి ఇసుక్కుంటూ పనిచేస్తోంది. ఏమిటమ్మా యాదమ్మ గొడవ? ఏముందండి అయ్యగారు, ఆడు తాగుబోతు అయిపోయాడు, చంపేస్తున్నాడండి. ఒకసారి రేపు రమ్మను అని అన్నారు. వచ్చాడు. బహుశా తిడతారేమో అనుకున్నాను. ఒరే యాదగిరి, నువ్వేం చేస్తావంటే రేపు పొద్దున్న 10ంటికి డిపార్ట్మెంట్కి వచ్చాయి, మా బిల్డింగ్ ఉంది కదా అక్కడ 3వ నెంబరు, అక్కడ వచ్చాయి. ఏంటండి? ఏం లేదు, ఫ్రీగా పోస్తాట్ వచ్చి. వెళ్ళాడు వాడు. వాడిని కూర్చోబెట్టి పొద్దున్న 9ంటికి ఇక్కడ కూర్చో, సాయంకాలం 4ంటికి వెళ్ళు, మధ్యలో భోజనానికి మాత్రం క్యాంటీన్ వెళ్ళి తిను, మేము చెత్త తింటారు. వాడికి వాచ్మన్ పదవి ఇప్పించారు. 15 రోజుల్లో వాడు తాగుడు మానేశాడు. పెర్మనెంట్ పోస్ట్ వచ్చింది. వాడు 2001లో రిటైర్ అయ్యాడు వరంగల్ ఆర్ఈసీ నుంచి. అప్పటికి వాడికి వచ్చిన పెన్షన్ 2001లో 8,000 పెన్షన్ వచ్చింది. పిల్లలు బాగుంటారు. అంటే క్రియా, కళ్యాణ, ఒకటి మంచి చెప్పాలి, మంచి చేసి చూపించాలి. అలాగే కృష్ణమాచార్య గారు కానివ్వండి, పార్సరి, అలాంటి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం మేమంతా. ఇది పద్ధతి అని చెప్పి అది అంచేత కళ్యాణ గుణం వారి దగ్గర. అలాగే ఇక తరువాత వాళ్ళ ముగ్గురి దగ్గర, అందరి దగ్గర అనవసాద, దేశకాల వైగుణ్యాత్ శోకవస్తు ఆది అనుస్మృతేచ్ఛ తజ్జనిత దవ్యం అభాస్వరత్వం మనస అవసాద తదభావం అనవసాదం. అనుకోని కష్టాలు రావచ్చు, దేశంలో వచ్చిన కారణం చేత, దేశంలో ఉండే ప్రమాదాల చేత, కాలములో ఉండే గుణాల చేత, శోకమునకు కారణం. వీళ్ళు ముగ్గురు రకరకాలుగా అలాంటి అనుభవించారు. ఎప్పుడూ ఆ దాంట్లోంచి బయట పడ్డానికే చూశారు తప్ప ఎక్కడా తలుచుకునేవారు, బాధపడేవారు. కానీ అది అయ్యో ఇలా జరిగింది అని జీవితాంతం ఎక్కడా రోధించలేదు వాళ్ళు. మనం ఊహించలేనంతటి కష్టాలే పడ్డారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దేశకాల వైగుణ్యాత్ శోక వస్తు ఆది అనుస్మృతేచ్ఛ. శోకము లేదా మరొకటేదో మాటికి తలుచుకుని మా తాడిపూర్లో మా పక్కింట్లో ఒక ఆవిడ ఉండేది, వీరమ్మ ఏదో పేరు గుర్తు. సరిగ్గా 2 గంటలకు మొదలెట్టేది ఏడుపు. ఏమిటి?
అప్పటికే ఓ 15 ఏళ్ళ కింద పోయినటువంటి వాళ్ళ అమ్మాయిని తలుచుకుని ఆవిడ ఏడుపు మొదలు పెడితే 1 గంట అయిందని అర్థం అన్నమాట బాకల్లాగా. లేదు పల్లెటూరు వాళ్ళు తప్పేం లేదు, ఆర్ద్రత ఉంటుంది. కానీ వీళ్ళు ప్రమాదం ముంచుకొచ్చినా కూడా ఎక్కడా కూడా తడబడకుండా మా డాక్టర్ కందాడ రామాంజాచార్య స్వామి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎక్కడా ఒక్క చోట నాకు ఈ కష్టం వచ్చింది నోటి వెంట మాట రాలేదు ఆయన దగ్గర నుంచి. వారు కూడా ఒక 3 నెలల కింద పరమపదించారు పెద్దలు. ఒక యుగం గడిచిపోయింది అదనమాట. అంటే అనవసాదం అంటే దేశకాలముల చేత కానీ లేదా ప్రమాదాల చేత కానీ వైగుణ్యం కలిగినప్పుడు శోక వస్తు ఆది అనుసృజేచ, శోకము ఆ పోయిన వస్తువు కోసం శోకించడము ఇలాంటివి లేకుండా ఉండడము, తజ్జనిత దైన్యం అది అభాస్వరత్వం. అంతేకాదు అభాస్వరత్వం మనస అది తలుచుకొని మొదలు కడతెప్పిపోతుంది, అయ్యో అనుకుంటాం. అలాంటివి లేకుండా అవసాద, అలాంటిది ఉండడమే అవసాదము. అంటే అంతిమానికి వచ్చేసిన భావన. తదభావం అనవసాదం అంటే నిరంతర ఉత్సాహము. ఒకసారి ఒక విద్యార్థికి కష్టం వచ్చిందా, నీకంటే వాడు గట్టిగా పడ్డాడే కష్టం, అయితే ఓ పని చెయ్యి, నువ్వు చేస్తున్నావు కదా ఈ కష్టంలోంచి బయటపడే ఇలాంటి తత్వం ఏదో నీకు బోధపడుతుంది, అది 10 మందికి చెప్పు. అద్భుతంగా చేశాడు వాడు పాపం జీవితంలో. అలాగా శోకం కలిగితే శోకాన్ని కూడా నిర్మూలించుకుని దాన్ని అదుపు చేసుకుని వద్దంటలేదు, వైరాగ్యం అంత గొప్పగా రాదు నిజానికి. కానీ దానివల్ల నీ తదుపరి కార్యక్రమాన్ని మాత్రం ఆపవద్దు. ఎంచేత 40 ఏళ్ల పాటు ఉపన్యాసాలు చెప్పి 10 రోజుల లోపల 18 గంటలు పనిచేసిన వాడికి 4 ఏళ్ల నుంచి ఒక్కడు మొహం చూడటం లేదు, పలకరించరెవళ్ళును. అలా ఉన్న వాడు ఇంకా గ్రంథాలు చదువుతూనే ఉన్నాడు, ఎవరిని అడిగితే చెప్తూనే ఉంటాడు. మరి ఎంత ప్రమాదం ఉండదు. అద్భుతమైన దశలో ఉండగా అనుకోని కారణం చేత పతనం జరిగింది, ఆరోగ్యం పోయింది, మరొకటి పోయింది. లేదు, అనవసాదము. ఇది భక్తి తత్వానికి ఒక గుర్తు. దీనికి ఉదాహరణ ఏమిటి? పాండవులు. దీనికి ఉదాహరణ ఏమిటి? రాముడు. దీనికి ఉదాహరణ యశోదమ్మ. పిల్లవాడు తన పిల్లవాడు కాదని ఆవిడికి కృష్ణుడు వచ్చిన 11వ రోజే తెలుసును. ఎలాగంటారా, బారసాలు చేయడానికి వచ్చాడు గర్గాచార్యుల వారు, ఫస్ట్ బస్సుకు వచ్చాడు, లేదా మొదటి పడవకు వచ్చాడు, మంత్రాలు చదువుతున్నాడు. చటుక్కని కండువా పట్టుకుంది యశోదమ్మ. ఏమిటయ్యా అయ్యగారు, ఏం చదువుతున్నావు? మేము వైశ్యులము, మా దగ్గర వేదమంత్రాలు చదవకూడదు, శ్లోకాలు చదవాలి. అప్పుడు యశోదమ్మని నందుడిని పక్కకి పిలిచి రహస్యం గారు, అమ్మా ఈ పిల్లవాడు వైశ్యుడు కాదు, క్షత్రియుడు, యాదవుడు కాదు, క్షత్రియుడు, వసుదేవుని కొడుకు. ఇగో ఈ కారణం చేత వచ్చాడు, నువ్వు కన్న పిల్ల యోగమాయ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఏమండి వాళ్ళిద్దరూ గుండె పగిలి చావాలి, సాగలేదు. వసుదేవుడైనా కొంచెం కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎప్పుడైనా లేదక్కడ. ఎప్పుడు ఏడ్చింది? కృష్ణుడి 10వ ఏట దాటిన తర్వాత మధురానగరం పెడుతుంటే అప్పుడు కంటనీటి ఒక్క చుక్కే వచ్చింది. నాయన నేను వెళ్ళిపోయే లోపల నువ్వు రారా బాబు అంతే అడిగింది, ఆవిడికే అడగలేదు. ఇది అంటే అనవసాదం. అంటే ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు ఏమిటంటే, ఆ అమ్మాయి పేరు శిరీషను ఒకళ్ళు అంటారు కొంతమంది. లేదు, ఆ అమ్మాయి కృష్ణుడి కోసం ఎదురు చూచింది మహాతల్లి. ఆవిడ ఒక ఆవిడ గోపిక. వీళ్ళిద్దరు తప్ప ఎవళ్ళు కళనీడు పెట్టుకోలేదు. అది అంచేత అలాగా దేశకాల వైగుణ్యాత్ శోక వస్తు ఆది అనుస్మృతేచ్ఛ అనవసాద. ఎందుకని? నిరంతర ఉత్సాహం. కారణం ఏమిటి? నాయమాత్మ ప్రవచనేన లభ్య బలహీనేన లభ్య. ప్రవచనాలు చెప్పేస్తే భగవంతుడు దొరికిపోడండి, బలహీనుడికి దొరకడు. స్థిరత్వం ఉండాలి. అలాంటిది అంటే కష్టాలకి కుంగడం అన్నది అనవసాదము, కుంగకపోవడం అన్నది. రాముడు అలాంటివాడు. కష్టాలకి కుంగుట, సుఖాలకి పొంగుట, ప్రలోభాలకి వంగుట లేనివాడాయన. అది అనవసాదము. అనుద్ధర్షం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా అవును వస్తాయి, మనిషే కదా ఉన్నది అనుకోవడం. అది తత్ విపర్యయ
విపర్యయజ తుష్ట ఉద్ధర్ష. ఆ ఉద్ధర్ష అంటే ఏమిటి? ఉత్సాహంగా ఉండడం, అది వచ్చే ఉత్సాహం. మనకు అకౌంట్లో డబ్బులు వచ్చాయి, అక్కడి నుంచి దేశం మీద పడిపోయి నా లాటరీ టికెట్ తగ్గింది, ఎంత గొప్పవాడిని. సుఖం కలిగితే పొంగిపోతావు, విపరీతంగా చెప్తావు. అది కూడా ఉండకూడదు. అనుద్ధర్ష, కష్టం కలిగితే కుంగిపోతావు. కుంగిపోవడము తప్పే, ఉప్పొంగిపోవడము తప్పే. రెండూ జాగ్రత్తగా ఉండు. శాంతో దాంత. దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. అలాంటి వాళ్ళని చూశాం. అలాగే రాముడు ఉదాహరణ అండి. ఎలాగంటే ఆహూతస్య అభిషేకాయ విశిష్టస్య వనాయ చ నహి మయా లక్షిత స్వల్పోపి ఆకార విభ్రమ. దశరథుడు ఏడుస్తాడు, పాదుకా పట్టాభిషేకం దాంట్లో ఉంటుంది. అక్కడ అంటాడు, ఏమిటో తెలుసునా అంటే, రామునిట పట్టాభిషేకం నాయన అన్నట్ట వస్తే, అలాగా నాన్నగారు సరే అన్నట్ట. అన్న 24 గంటలు కాకుండా నీకు పట్టాభిషేకం కాదు, జనవాసం కాదు, వనవాసం అన్నట్ట. వనానికి వెళుతూ అలాగే నాన్నగారు వెడతాను. ఏడ్చాడు మహానుభావుడు. పాదుక దాంట్లో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా పిలిచినప్పుడు ఉత్సాహం చూపించలేదు. ఎన్నేళ్ళండి ఇప్పుడు రాముడికి? అంటే 12 24 ఏళ్ళు. అలా లేదు. అడవికి పంపి అప్పుడు ఏడుపు లేదు. నహి మయా లక్షిత స్వల్పోపి ఆకార విభ్రమ. మరి పాండవులండి అంతవరకు అనుభవించారు. చేసిన తప్పు ఉంది, వెళ్ళేవాళ్ళు 5 ఎక్స్ప్రెస్లు పెట్టుకుంటూ వెళ్ళారు. లేదు, అది పద్ధతి అనమాట. ఒక సుఖం కలిగితే ఉప్పొంగిపోవడం, దుఃఖం కలిగితే అయ్యే అనుకోవడం, ఇలాంటిది కాదు జితేంద్రియత్వము. దీనికే చెప్పారు, చాలా అందంగా చెప్తారు శృతి గ్రంథంలోనూ. శ్రుత్వా స్పృష్ట్వాచ దృష్టాచ భుక్త్వా ఘ్రాత్వాచ యో నర న గృహ్యతి గ్లాయేతి వా సవిజ్ఞేయ జితేంద్రియ. ఇంద్రియాలు జయించడం అంటే బాబాలు స్వామీజీ చాలా గొప్పగా చెప్పేస్తుంటారు. అది అంత తేలిక కాదండి. కాఫీ ఇచ్చామనుకోండి, చాలా బాగుంది, చాలా బాగుందండి, ఏం పరివి, అదే జితేంద్రియ బొంద. అది ఎలా ఉండాలి అక్కడ చెప్తున్నాడు. శృత్వా, ఓ మంచి మాట విన్నావు, అలాగా బాగుందయ్యా, అంతే అయిపోయింది. మనకి స్వామి అద్భుతానంద, స్వామి ఆశ్చర్యానంద, స్వామి సహజానంద అని చెప్పి మా ముళ్ళపూడి వెంకటరమణ గారు ఓ తోడు చెప్పారు. స్వామి సహజానంద, మీరు ఏది చెప్పండి ప్రపంచంలో లేని కొత్తది, అదంతే కదా అంటాడు, ఏది చెప్పినా సరే. ఇంకొక ఆయన అన్నాడు అద్భుతానంద, పొరపాటు ఏ ఒక ముక్క చెప్పానుకోండి, నేను మొన్న రైలుకి వెడితేను, రైలు అంత అద్భుతంగా జరిగిందా, ఇంకా వెళ్ళలేదు, వాక్యం పూర్తి కాలేదు, అద్భుతం అంటాడు. అద్భుతానంద. ఇది స్వామి సహజానంద, అదంతే కదా అంటే అట్ట. ఆశ్చర్యానంద, ఆశ్చర్యపోతుంది, ఇదే పద్ధతి కాదండి. అందుకని శృత్వా సృష్టాచ. ఓసారి చెప్పుకున్నాం, మహానుభావుడు ఉత్పల్ దత్త అని ఉండేవాడు, మహానటుడు. నేషనల్ అవార్డు వచ్చింది. వచ్చిందా, సరే, అదేమిటి మీకు ఆనందంగా లేదా? అవునయ్యా, ఈశాన్ సినిమాలోను భవన్ సోమ్లోను వాళ్ళకి నచ్చింది ఇచ్చారు, ఎవరైనుకోండి అంటే అంతే, అదే కదా, ఏముంది అలాంటిపోయింది అన్నట్ట మహానుభావుడు. అది 71లో విజయ్ చిత్రం అతను ఇంటర్వ్యూ పడింది, నాకు అది ఆదర్శం. అదనమాట. ఒక కొత్త విషయం విన్నా కానీ శృత్వా విని కానీ, స్పృష్ట్వాచ ముట్టుకున్నాడు, ఏదో తమాషాగా ఉంది, హాయిగా ఉంది, ఆనందం, ముట్టుకున్నాం. అవునండి, స్వామి పాదాలు ముట్టుకోగలిగాం వెళ్ళి. అక్కడి నుంచి వీడు బయటకు వచ్చి ఇంటర్వ్యూ, ఎవళ్ళకి దొక్కనటువంటి అదృష్టము వెంకటేశ్వర స్వామి పాదాలు ముట్టుకునేంత దక్కింది. వాడు 20 ఎపిసోడ్స్ ఇస్తాడు పాపం మహానుభావుడు. ఇది ఎంత అవసరమా నీకు? అదనమాట. అంటే సృష్ట్వా సృష్టాచ దృష్ట్వాచ, చూసావు, ఎవడూ చూడని గొప్ప సన్నివేశాన్ని చూసావు. అలాంటి దాన్ని కూడా ప్రచురణ చూడడం ఉంది. ఒకప్పుడు 71లో ఆకాశంలోనూ ఎవళ్ళో శవాన్ని మోసుకుపోతున్నట్టుగా కనిపిందని చెప్పి ప్రచారంలోకి వచ్చేసింది. అది చూసినా చూడపోయినా రోడ్డు మీదకి వచ్చే జనాలు, నేను చూసా నీ ఇల్లు బంగారం గారు, ఏం చూసావురా నువ్వు, ఇదన్నమాట. ఒక విచిత్రం చూసి ఆనందపడి వద్దంటలే, అలా కాదు. దృష్ట్వా భుక్త్వా, భోజనం చేశాడు, చేస్తాడు, ఆనందంగా ఉంది. ఇక దాన్ని గురించి పొగిడి 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 పొగిడి
ఎందుకు నా బాబు ఇది అనిపించేలా ఉంటుంది పక్కవాడికి. భుక్త్వా గ్రాత్వాచ సువాసన. ఓ, దీన్నే జగన్నాథ పండితురాయలు చాలా అందంగా చెప్పాడు. తెలుగులో పింగళ లక్ష్మీకాంతం గారు చెప్పారు. ఆశాంత ప్రసరద్భవత్ పరిమళ వ్యాకృష్యమాణుడనై తమితీరన్ కనులార సేవిద్దామని వచ్చాను నేను. ఓ చందరము చెట్ట, ఎంత దూరం వచ్చిందమ్మా ఆగ్రహణం. వచ్చేసరికి మేలవుగాక నీకు పాటీరమా. నీ చెట్టు చుట్టూ పైన ముళ్ళ కంపలున్నాయి, కింద ముళ్ళున్నాయి. శాఖాభుజం బెక్కి ఆడెడు మహానాగమున్ సూచితన్. మేమందరం కూడా పీఠాధిపతులకు సాధారణంగా దూరంగా ఉండేది ఇదే కారణం. ఎంచేత వాళ్ళంతా కూడా చందనపు చెట్టు లాంటి వృక్షాలు. చుట్టుపక్కల ఉండే వాతావరణం అది ఉండొచ్చు తమాషాగాను. అల్లా లేనిది ఒక్కతోటే మేము చూచాం. ఇంతకుముందు 2 సార్లు చెప్పాము. మరి కాకినాడ దగ్గరలో ఉంటారు స్వామి, అక్కడ అలా. కానీ చాలా చోట్ల ఇలాగే ఉంటారు పాపం. ఇదే అందుకని చెప్తారు, యో నరః నహృష్యతి గ్లాయతి సవిజ్ఞేయ జితేంద్రియ. వాడు దుఃఖపడ్డం కానీ విపరీతంగా ఆనందపడ్డం కానీ ఇవన్నీ చెయ్యని వాడు ఎవడుంటాడో వాడు జితేంద్రియుడు. ఇప్పుడు చెప్పిన 7 లక్షణాలు ఉన్నాయి. 7 లక్షణాలు ఉంటే అవుతుంది, అది భక్తికి సంకేతం అవుతుంది. ఎలాగా? ఆహార నియమం, రెండోది ఆశ్రయదుష్టమైన పదార్థాలు తినకుండా ఉండడము, అదొకటి. వివేకము, విమోకము, క్రియ, కళ్యాణ, అనవసాద, అభ్యాస, అలాగే అనుద్ధర్ష. ఈ 7 లేని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు నిజమైన భక్తులు. అలాంటి వాళ్ళు అదనమాట. ఎంచేతంటే త్యాగరాజస్వామి అలాంటివారు, అన్నమయ్య అలాంటి వాళ్ళు, పెద్దలు ఉండేవారు అలాంటి వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కూడా మనకి చాలా తక్కువ మంది ఉంటారు. అది అంచేత వాళ్ళు భక్తులు అంటేను అలాంటి భక్తిని మనం అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప నేను మహాభక్తుడిని, వెంకటేశ్వరం దర్శించాను, ఆ స్వరూపమే నాది అని డబ్బాలు కొట్టుకున్నాను, స్వరూపానికి కాలేవు. అది గుర్తుపెట్టుకో. వెంకటేశ్వరుడు ఎప్పుడు వచ్చాడు? ఆదివరాహస్వామి సమయంలో వచ్చాడు. అది ఎప్పుడు నువ్వేమంటున్నావు? యుగాలన్నీ అయిపోయిన 28వ యుగంలో గరుత్మంతుడు వచ్చి కూర్చోబెడితే వచ్చాడు అంటున్నావు. ఆ పురాణాలన్నీ తుంగలో తొక్కలా. చెప్పండి, విశేషాలు చెప్పండి, కల్పనతోటి చెప్పకండి దయచేసి. ఇది భక్తికి సంకేతము. మరిన్ని విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్వస్తి.